వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్. బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు రుణాలు, లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి. హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. కుళ్ళిన చెడిపోయిన ఆహార పదార్థాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు. బిజీ షెడ్యూల్ ఉన్న పేషెంట్లను పరీక్షిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల. ప్రతిరోజు ఉదయం పేషెంట్లతో బిజీగా ఉంటున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. హనుమకొండలో విజయవంతమైన తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స. డయాలసిస్ పేషెంట్ కు కిడ్నీ మార్పిడి చేసిన ఏకశిలా హాస్పిటల్ డాక్టర్లు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, అనంతపురం R&B గెస్ట్ హౌస్ లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు 40 లక్షల రూపాయల రుణాల చెక్కులను అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలలలోపు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు రుణాలు అందజేశారు. ప్రతి బ్రాహ్మణులు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లో సభ్యత్వం తీసుకొని బ్రాహ్మణ సంఘం ద్వారా బ్రాహ్మణులు వివిధ అవసరాల కోసం రుణాలు తీసుకోవచ్చని బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, రాయల మురళి, బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు. రాజేశ్వరి, నాగమణి, కె నాగరాజరావు, ఎం శ్రీరామ్మూర్తి, బివి శ్రీరామ్, జి జ్ఞానకృష్ణ, కె కార్తీక్, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు ప్రతి ఒక్కరికి కూడా మనం కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ గురించి తెలియజేసి ఇంకా మెంబర్షిప్స్ పెంచి ఇంకా అందరూ రుణాలు తీసుకొని ఇంకా లబ్ధి పొందాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలా మటుకు అందరూ మనకు తెలిసిన వాళ్ళే, అందరూ మెంబర్షిప్స్ అయ్యి లోన్స్ తీసుకున్న వాళ్ళు. మీరు కూడా ఇంకా ఒక 10 మందికి చెప్పి మన సొసైటీని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. మన ఎమ్మెల్యే సార్ ఇప్పుడు మాట్లాడి మీకు దీని గురించి చెప్తారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా దాదాపు 40 లక్షలు రుణాలు మంజూరు చేయడం జరిగింది. బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారం కోసం ఈ అమౌంట్ని వినియోగించుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మొత్తం ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 టైంలో ఈ కార్పొరేషన్ని బాగా బలోపేతం చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేరుకు మాత్రం ఈ కార్పొరేషన్ ఉన్నాయి. ఎక్కడే కానీ కనీసం ఒక బిల్డింగ్ కానీ కనీసం కుర్చీ వేసిన దాఖలాలు లేవు. ఏదైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని పదవులతో అలంకరించి ఈ చైర్మన్ పదవులు కట్టబెట్టడం జరిగింది. మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్పొరేషన్ను బలోపేతంగా చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మా నియోజకవర్గంలో 40 లక్షల రూపాయలు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఈ నియోజకవర్గానికి ఇచ్చారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కుప్పం పట్టణంలోని హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు.
కుళ్ళిన చెడిపోయిన ఆహార పదార్థాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుప్పం పట్టణంలో పలు హోటళ్లపై మున్సిపల్ సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో స్టార్ హోటల్, నూర్ హోటల్లో చెడిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. హోటల్ కు వచ్చిన వారితో ఆహారం విషయంలో కల్తీ ఉన్నట్లయితే తనకు ఫిర్యాదు చేయాలని కమిషనర్ తెలిపారు. ఎవరైనా చెడిపోయిన ఆహారాన్ని అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొని లక్షల రూపాయల వరకు అపరాధ రుసుము వేయడానికి వెనకాడబోమన్నారు. ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని ప్రజలకు అందించాలన్నారు. ఈ విషయాన్ని బేకరీల యజమానులు, చేపలు, చికెన్, మటన్ దుకాణ యజమానులు, హోటల్ నిర్వాహకులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుప్పం అర్బన్ సిఐ జిటి నాయుడు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడ వేసాడు? ఎవరైతే ఓనర్ ఎవరు? మటనా? రమణ ఓనర్, రమణమ్మా ఎవరు ఓనర్? ఓనర్ ఎవరియా? చూపించేసి సార్కి వాడు పెట్టు, వాళ్ళు చెప్పుకున్నా నువ్వైతే ఇక్కడ నేను ఓకేనా? ఆయిల్ చూపించు ఒకసారి. ఫోన్ స్మెల్ వచ్చింది, ఫోన్ స్మెల్ వచ్చింది. చూడు తినకూడదు. ఫోన్ స్మెల్ బయట పారేమా, డంపింగ్ బయట పెట్టి బయట పెట్టి ఓపెన్ చేసి చూపించుకోండి. దీంట్లో ఏముంది? మొక్క మొక్కది ఎక్కడ ఉంది? ఒకసారి చూడండి అమ్మా, వాసన మన శానిటైజర్ పెట్టమ్మా. అని మొత్తం చెక్ చేయండి. శాంపిల్ ప్యాక్ చేసాను కూడా ఎప్పుడు ఫ్రిడ్జ్ లో ఉంది అవుతుందమ్మా. ఫ్రిడ్జ్ ఉందా? పట్టుకోండి అక్కడ ఫ్రిడ్జ్ లో ఉందా? అంతా కలిపి ఎప్పుడు చేస్తుంది? మార్నింగ్ చేసిన సార్, అంతా మార్నింగ్ చేసి అవును అంతా ఫ్రెష్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మొత్తం ఫ్రిడ్జ్ ఐటమ్ కలిపి పెడతాం అంతే. పంపిస్తాం. ఎప్పుడుదో ఫ్రిడ్జ్ సార్, మొత్తం ఫ్రిడ్జ్ సార్. ఇది కూడా ఫౌల్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఫౌల్ స్మెల్ వస్తుంది. వాసన చూడు. మసాలా అది ఎప్పుడుది? అంతా బాగా మొత్తము ఫ్రిడ్జ్ ఐటమ్ ఎత్తి పట్టుకో చూడు. ఏది ఎత్తి రిమూవ్ ట్రాక్టర్ వేస్తే నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మితే నేను 2-3 రోజులకు ఒకసారి వస్తా. నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టు, ఫ్రెష్ ఐటమే ఉండాలి. నువ్వు ఆయిల్ ఎప్పుడు మార్చావు? ఆయిల్ రిమూవ్ దట్ ఆయిల్. హలో ఆయిల్ ఇది కూడా ఫ్రిడ్జ్ ఐటమే బాబు. నువ్వు ఒక్కసారి ఫ్రిడ్జ్ లో పెడితే తీసుకెళ్ళి సంపూర్ణ అవుతుంది. మా బండి ఉంది, కవర్లో వేసేసి తీసుకొచ్చేసేయమ్మా. ఇంకొకసారి ఉంటే ₹1,00,000 ఫైన్ వేస్తారమ్మా. ఎక్కడికి? ఈ ఫ్రిడ్జ్ ఇట్లా తగిలితే ఇట్లా వచ్చిందంటే నేను 1 lakh వేస్తాం. ఇంకెక్కడ ఉందా కింద? పరిధిలోని ప్రజలకు అందరికీ నమస్కారం. హోటల్ యాజమాన్యాలకు కూడా నా నమస్కారాలు.
కుప్పం పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్క హోటల్ యాజమాని ప్రజలకి ఫ్రెష్ ఫుడ్, చక్కని ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. అది నాన్ వెజిటేరియన్ కావచ్చు, వెజిటేరియన్ కావచ్చు. పురపాలక సంఘం అధికారులు ప్రతి హోటల్ని ర్యాండమ్గా చెక్ చేస్తారు. ఎవరైనా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం ప్రజలకు పెట్టినా, చెడిపోయిన ఆహారం ప్రజలకు పెట్టినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి లక్షలాది రూపాయల ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలకి చక్కని ఫుడ్ ఇవ్వాలని హోటల్ యాజమాన్యులందరికీ నా విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలి. పురపాలక సంఘ అధికారులు ఏ క్షణానైనా సరే హోటల్స్ దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నది. దయచేసి పురపాలక సంఘానికి ప్రజలకు సహకరించాలా. ఎట్టి పరిస్థితుల్లో చెడిపోయిన ఫుడ్ ప్రజలకు పెట్టవద్దు. దయచేసి అర్థం చేసుకోవాలా. ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దు. అందరికీ నా విజ్ఞప్తి. చాలా చక్కగా మంచి ఆహారం ఇవ్వాలి. మరీ విజ్ఞప్తి. ధన్యవాదాలు. పురపాలక సంఘ పరిధిలోని స్వీట్ అంగళ్ళు కూడా చాలా బ్యాలెన్స్ ఫుడ్ పెడుతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. స్వీటు 1 రోజు 2 రోజులు మాత్రమే ఇవ్వాలి. వాసులు వచ్చిన స్వీట్ అమ్మినా, చేపల దుకాణాల వాళ్ళు కానీ, చికెన్ అంగళ్ళు కానీ ఎవరైనా సరే ఫ్రెష్ ఫుడ్ అమ్మాలా. చికెన్ కూడా ఎప్పటికప్పుడు కట్ చేసి అమ్మాలా. మటన్ కూడా పాడైపోయిన జంతువులను పోయకూడదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. ముఖ్యంగా ఈ బేకరీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, బేకరీస్ కూడా అందరినీ ర్యాండమ్గా చెక్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ ఫుడ్ ఉంటే రిమూవ్ చేసి వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. ప్రజలకి అన్ని విధాల చక్కని ఫుడ్ ఇవ్వాలని ఆ యొక్క బేకరీ యాజమాన్యులకు, తర్వాత చికెన్ యాజమాన్యులకు అందరూ కూడా నా విజ్ఞప్తి. కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వచ్చిన ప్రతి పేషెంట్ ను చిరునవ్వుతో స్వాగతిస్తూ వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుంటూ తగిన వైద్యం చేస్తున్నారు. స్వతహాగా వెనుముక స్పెషలిస్ట్ గా హైదరాబాద్ యశోదా హాస్పిటల్లో మంచి హస్తవాసి గల డాక్టర్ గా పేరుగాంచారు. నియోజకవర్గ పరిధిలో గల గ్రామాల ప్రజలే కాక నియోజకవర్గ ప్రజలకు తెలిసిన ఇతర జిల్లాల నుండి కూడా పేషెంట్లు వచ్చి తమ ఆరోగ్య సమస్యలను చెప్పి చికిత్సను పొందుతున్నారు. ప్రతిరోజు ఉదయం పేషెంట్లతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం బిజీగా ఉంటుంది. వచ్చిన ప్రతి పేషెంట్ ను చూసిన తరువాతే ఇతర కార్యక్రమాలు చేస్తున్నారు. करवा नहीं है कुछ शुगर का उससे संबंध नहीं है. चलो अभी करो आप लोग, ठीक है. संबंध नहीं है इसका. शुगर की गोली ले लो, दवाई ले लो. यहाँ पर मिलते हैं, यहाँ पर डॉक्टर. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ తాళ్ళూరి బాబు 4వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, తాళ్ళూరి బాబు కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తాళ్ళూరు బాబు వ్యక్తి కాదు, ఒక శక్తి అని ఆయన ప్రజలకు చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు గంగాధర్ మాట్లాడుతూ నాన్న ఆశయాల కోసం రాజకీయ రంగ ప్రవేశం చేశానని, తాళ్ళూరి బాబు భౌతికంగా లేకపోయినా ప్రజల మనసులో ఆయన చెరిగిపోని ముద్రగా నిలిచిపోయారని, నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని గంగాధర్ అన్నారు. తాళ్ళూరు బాబు గారికి బాబు గారు కొద్దిగా బాబు గారికి
అందరు ఇటు చూర్రి అన్నా. నా నాన్నగారైన తాలూరు బాబు గారు 4వ వర్ధంతి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన నా ఆత్మ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆయన క్రమశిక్షణలో పెరిగిన వాళ్ళమని. ఓకే, సో మనం చూసినది ఏంటంటే నాకంటే ఎక్కువ మీరందరూ ఎక్కువ తిరిగినారు ఆయనతో పాటుగా. ఆయన నడవడిక ఏంటి, ఆయన ఎలా ఒకరిని నమ్ముకుంటే ఆయన ఏం చేయగలడు, ఎంత దూరం వెళ్ళగలడు అనేది ఇందాక అన్న భాస్కర్ అన్న కానీ వీళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు ఈ రోజులో ఆ లోటు కొంత కనబడుతుంది అనేది వాస్తవమైంది. నేను ఆ రోజు కూడా చెప్పినాను, చాపలతనంలో చెప్పినప్పుడు నా అవసరం లేకుండా ఉండకూడదు అనుకున్నాను. కానీ నా అవసరం వచ్చింది. ఒక వృక్షాన్ని పీకి పాడేసినాం. ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని తీసేయాల్సిన అవసరం ఉంటుంది. అతి కొద్ది కాలంలో కూడా మనం క్లీనప్ చేసుకోవాలి, సిస్టమ్ని క్లీనప్ చేయాలి ఫస్ట్. ఇక్కడ నేను చూసినది ఏంటంటే పాపం గిరిజనులు హరిజనులు వీళ్ళ చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దగ్గర నుంచి ఒక 5,000 తీసుకుపోవడం, ఒక 2,000 పోలీస్ స్టేషన్లు ఇవ్వటము, ఒక 3,000 జేబులో పెట్టుకునేది, ఈ తతంగాలు చాలా ఎక్కువ ప్రోగ్రెస్ నడుస్తుంది. అలాంటివి ఆయన దగ్గర పోయింది అంటే పని కావాల్సిందంతే. అలాంటి సిస్టమ్ని మళ్ళీ మనం తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాంటి దానికోసం నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. మమ్మల్ని, ఈ కుటుంబాన్ని కానీ బాబు గారిని కానీ మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ఏ లోటు రానికుండా ఇప్పుడే కాదు ఎప్పటికైనా వరకు నేను చూసుకుంటానని నేను హామీ ఇస్తున్నాను. వేములవాడ పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘ భవన నిర్మాణ పనులు ఆర్యవైశ్య దాతల సహకారంతో వేగవంతంగా జరుగుతున్నాయని పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు రేణికింది అశోక్, భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం భవన నిర్మాణానికి స్లాబ్ పనులు జరుగుతున్నాయని, ఇలాగే పట్టణంలో ఆర్యవైశ్యులు అందరూ కలిసి సంఘ భవనానికి సహకరించినట్లయితే భవన నిర్మాణం త్వరగా పూర్తి అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు చీకోటి శ్రీహరి, గంప మారుతి, కొత్త అనిల్, సామరమణ, మేటూరి శ్రీనివాస్, నరాల శ్రీనివాస్, తనుగుల కిషన్, బచ్చు వెంకన్న, నాగారం శ్రీనివాస్, దైతా సతీష్, రాచకొండ ప్రసాద్, చీకోటి ముక్తేశ్వర్, కటకం శ్రీనివాస్, మేటూరి మధు, తాడికొండ పవన్, సిద్ధంశెట్టి వేణు, కొమ్ము నటరాజ్ పాల్గొన్నారు.
తెలంగాణ హైదరాబాద్ తరహా తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స హనుమకొండలోని ఏకశిలా హాస్పిటల్లో విజయవంతం అయిందని ఏకశిలా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి రమేష్, చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ రాయపర్తి గ్రామానికి చెందిన గాదే విజయ్ కుమార్ గత 7 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ 3 సంవత్సరాలుగా డయాసిస్ పై ఉన్నారు అని తెలిపారు. తన భార్య ఉమాదేవి కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో భార్యాభర్తలిద్దరూ వైద్య బృందం సునిశ్చితంగా పరీక్షించి శస్త్రచికిత్సకు వెళ్లవచ్చని నిర్ణయించారు. ఫ్రాన్స్ లాట్ యూరాలజిస్టులు డాక్టర్ ఎస్ జయరాం రెడ్డి, డాక్టర్ జగదీష్, డాక్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి, డాక్టర్ శివకుమార్, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ నవీన్ కుమార్, అనాసియా డాక్టర్ బి రమేష్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, డాక్టర్లు, వైద్య బృందం, హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్లు, వెంకటరెడ్డి, జనరల్ మేనేజర్ శ్రీదేవి పాల్గొన్నారు. డాక్టర్ స్టాఫ్ ఈరోజు స్పెషల్గా విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ఏకశిలా హాస్పిటల్స్ తరఫున స్వాగతం చెప్తూ వాళ్ళు మా కోరికను వచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇంపార్టెన్స్ అనేది ఈరోజు 10 ఏకశిలా హాస్పిటల్ అంటే మ్యాక్స్ కేర్గా ఉన్నటువంటి హాస్పిటల్ ఏకశిలాగా మారింది. అది మనందరికీ తెలిసిన విషయమే. 11 సంవత్సరాలుగా ఏకశిలా హాస్పిటల్ అనేక కొత్త రోగాలకు అనేక వాటికి కూడా వరంగల్ ప్రజలందరికీ కూడా చికిత్సను అందిస్తూ ప్రతిసారి ఒక కొత్తదనాన్ని చూపిస్తుంది. వరంగల్ ధీటుగా అన్ని కేసులకు, ఎలాంటి క్రిటికల్ కేసెస్కైనా, ఎలాంటి కేసెస్కైనా కూడా కొత్త వైద్య విధానం. Okay, thank you. విజయ్ కుమార్ గారు పేషెంట్ హస్బెండ్ ఎవరైతే గ్రహించారో మేడం గారు, ఉమాదేవి గారు, మేడం చాలా బోల్డ్గా వాళ్ళ హస్బెండ్కి ఆర్గాన్ డొనేట్ చేశారు. మేడం అడిగాము, ఎందుకు ఈ డిసిజన్ తీసుకున్నారు మేడం, మీరు ఆర్గాన్ ఎందుకు ఇవ్వదలుచుకున్నారు అని చెప్పినప్పుడు మేడం చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. ఏంటంటే నేను లైఫే మా హస్బెండ్ చాలా కష్టపడుతున్నారు డయాలసిస్తో, నేను ఎంత హ్యాపీగా గడుపుతున్నానో నా హస్బెండ్ కూడా అంత హ్యాపీగా గడపాలి. నేను ఫేస్ చేసే అంటే నేను చూస్తున్న లైఫ్ కూడా ఆయన కూడా హ్యాపీతో నాతో బాధ్యతలు పంచుకోవాలి, నేను అలాంటి లైఫ్ లీడ్ చేయాలి నా హస్బెండ్ కూడా అన్న కోరికతో ఆమె ఇచ్చానని చాలా ధైర్యంగా చెప్పారు. నిజంగా ఆమెను అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ మాటతో మేడం ఫస్ట్ వన్ ఏకశిలా హాస్పిటల్ మా డాక్టర్స్ అందరికీ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి గారు, రామ్ ప్రసాద్ రెడ్డి గారు, నవీన్ సార్ గారు, శివకుమార్ సార్ గారు మరియు రమేష్ గారికి వీళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మేము గత 3.5 years నుండి మా భర్త విజయ్ కుమార్ గారు డయాలసిస్తో చాలా బాధపడుతున్నారండి. నాకు అంతవరకు ఏం తెలియదండి, కానీ ఆయన రోజు హాస్పిటల్కి వచ్చి ఊర్లకి మళ్ళీ రావడము, అతని ఇబ్బంది నేను చాలా ఫీల్ అయ్యాను. ఎట్లా ఇతను ఇట్లనే కొనసాగుతాడా చివరి వరకు, ఎట్లా అతను మరి ఏం చేద్దామని నేను ఆలోచించాను. నాకు ఇట్లా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలియడం ద్వారా అతను నన్ను ఎప్పుడు అడగడం జరగలేదండి. నేనే నా అంతటా సరే నేను ఇస్తాను నా కిడ్నీ నీకు, సార్ వాళ్ళతో మనం మాట్లాడదాము డాక్టర్ నవీన్ సార్తో అని డాక్టర్ నవీన్ సార్ దగ్గర మేము చెప్పడం జరిగింది. సార్ నేను మా భర్తకు నా కిడ్నీ ఇవ్వగలుగుతాను. తెలంగాణలో మొట్టమొదటిసారి కిడ్నీ మార్పిడి మన ఏకశిలా హాస్పిటల్లో చేయడం జరిగింది. 10 రోజుల కింద వాళ్ళు అడ్మిట్ చేసుకున్నాము. నిన్న డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈరోజు రివ్యూకు వాళ్ళు వచ్చారు. దీనికి సంబంధించిన వైద్య బృందం ఎవరైతే ఉన్నారో మన డాక్టర్ ప్రవీణ్ నెఫ్రాలజిస్ట్, తర్వాత నవీన్, వారి బృందాన్ని నేను అభినందిస్తున్నాను. వాళ్ళ టీం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం వరంగల్లో మనం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అవయవాన్ని మార్పిడి చేయడం అంటే ఎన్నో దీనికి సమస్యలు ఉంటాయి. ఫస్ట్ పర్మిషన్ రావడం చాలా గొప్ప విషయం. సుమారు 2 సంవత్సరాలు పట్టింది పర్మిషన్ రావడానికి కొరకు. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ వాళ్ళు చెక్ చేస్తారు. ఒక్కొక్క పాయింట్ మీద ఇన్స్ట్రుమెంట్స్ కానించి, క్లీన్లీనెస్ కానించి, స్టాఫ్ ప్యాటర్న్, తర్వాత ఇంకా అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇన్ని విధాల పర్మిషన్ తేవడానికి సుమారు 2 సంవత్సరాలు పట్టింది. మనకు పర్మిషన్ వచ్చిన తర్వాత
పేషెంట్ యాక్సెప్టెన్స్. ఎందుకంటే ఇప్పుడు అభయాన్ని దానం చేయాలంటే కూడా పెద్ద ప్రొసీజర్ ఉన్నది. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు అభయం మీకు తెలిసే ఉంటుంది. కిడ్నీ ర్యాకెట్ జరుగుతున్నది, ఆ కిడ్నీ వీళ్ళకి మార్పిడి చేసి కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు డాక్టర్లు అని చెప్పి ఈ మధ్యన మీకు వార్తలు కూడా వచ్చే ఉంటాయి. ఆ దానికి అనుగుణంగా మనము అంటే ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ చేయాలంటే ఒక 6 నెలల నుంచి ఒక పేషెంట్ను వాళ్ళను యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళ భార్యనే ఇచ్చింది కాబట్టి వాళ్ళ పేపర్ వర్క్ చేయడానికి 6 నెలలు పట్టింది. ఇవన్నీ చేయడం నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తున్నది. ఈ వరంగల్కు ఇటువంటి ఒక మెడికల్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేసినందుకు మా జీవితం, మా అందరి జీవితం ధన్యవాదాలు అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అవకాశం మాకు మా దేవుడు ఇచ్చిండు. దేవుడు ఇచ్చినందుకు మేము ఇక్కడ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు రుణాలు, లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి. హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. కుళ్ళిన చెడిపోయిన ఆహార పదార్థాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు. బిజీ షెడ్యూల్ ఉన్న పేషెంట్లను పరీక్షిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల. ప్రతిరోజు ఉదయం పేషెంట్లతో బిజీగా ఉంటున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. హనుమకొండలో విజయవంతమైన తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స. డయాలసిస్ పేషెంట్ కు కిడ్నీ మార్పిడి చేసిన ఏకశిలా హాస్పిటల్ డాక్టర్లు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.